వైకాపా సానుభూతి పరులు, వైకాపా నేతలను కాపాడేందుకు జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మక తప్పిదం చేస్తున్నాడా? అందులో భాగంగానే పొన్నవోలు సుధాకర్ రెడ్డిని వారిని బయటికి తీసుకొచ్చేందుకు లాయర్‌గా నియమించారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. వైకాపా నేతలు, నమస్తే. వైకాపా సానుభూతి పరులు ఈ మధ్య కాలంలో వరుసగా అరెస్ట్‌లవుతున్నటువంటి నేపథ్యంలో, వారిని బయటికి తీసుకొచ్చేందుకు వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని లాయర్‌గా నియమించారు. ఆయన లాయర్‌గా నియమించిన తర్వాత వైకాపా నాయకులందరూ గూడా వరుసగా రిమాండ్‌లకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో, అసలు జగన్మోహన్ రెడ్డి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ఎందుకు ఎంచుకున్నారు? ఏం జరుగుతుంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇలాంటి చర్చ జరుగుతుంది. కొంతమంది నాతోటి కూడా మామూలుగా ఫోన్‌లో మాట్లాడుతూ చెప్పినటువంటి మాట ఏంటంటే, సరైనటువంటి అడ్వకేట్స్‌ని పెట్టినట్టయితే గనుక పోసాని కృష్ణమురళికి బెయిల్ వచ్చిండేది. బట్ ఓకే. సరైనటువంటి అడ్వకేట్‌ని పెట్టలేదు. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పెట్టారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారేమో వాదనలు చేయలేడు. ప్లస్ ఆయనకేమో రాజకీయ నాయకునిగా ఆయనకి ఒక మైండ్ సెట్ ఏర్పడిపోయింది. రాజకీయ నాయకుడిగా వాదిస్తున్నాడు కోర్టులో. కాబట్టి ఆ జడ్జిలకి కూడా ఈయన చెప్పేటువంటి వర్షన్ అనేది నచ్చట్లేదు. లా పాయింట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ లా పాయింట్స్‌ని బేస్ చేసుకొని చెప్పాలి గానీ, అలా కాకుండా పొలిటికల్ లీడర్ వాదించినట్టు వాదిస్తున్నారు. అందుకే పోసాని కృష్ణమురళికి బెయిల్ రాలేదు అనేది వినిపిస్తుంది. ఓకే. వల్లభనేని వంశీ విషయంలో కూడా అలానే జరిగిందనేది ఒక చర్చ జరుగుతోంది. హ్మ్. అయితే అసలు యాక్చువల్‌గా నిరంజన్ రెడ్డి గారని ఒక సుప్రీం కోర్టు అడ్వకేట్ ఉన్నారు. అడ్వకేట్. ఈ ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ కూడా నిరంజన్ రెడ్డి గారు, లేదంటే హరీష్ సాల్వే, లేదంటే ఆహ్, ఆహ్, ఇంకా వీళ్ళంతా కూడా సీనియర్ అడ్వకేట్స్ చేస్తూ ఉంటారు. ఈవెన్ కొన్ని కేసులను కూడా చంద్రబాబు నాయుడు కోసం వాదించినటువంటి ఆయన కూడా మీకు వాదించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో జగన్మోహన్ రెడ్డి గారేమో తన కేసుల కోసం పేరు మోసినటువంటి న్యాయవాదులను ఉపయోగించుకుంటూ ఉన్నారు. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు జైల్లోకి వెళ్తేనేమో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని ఉంచుతున్నారు. కరెక్ట్ గా ఇక్కడే తప్పు జరుగుతుందో, లేదంటే బెయిల్ వచ్చింది అనేది ఒకటి వినిపిస్తుంది. యాక్చువల్ గా నాయకుడు అంటే ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారే అని అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. యాక్చువల్ గా ఈ నాయకుడికి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి విధంగా ఇప్పుడు ఈ అరెస్టుల విషయంలో వ్యవహరిస్తున్నారా ఆయన అని అంటే, తండేల్ సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో తండేల్ సినిమాలో హ్మ్. యాక్చువల్ గా జాలర్లందరూ కూడా భారత భూభాగాన్ని దాటి పాకిస్తాన్ భూభాగంలోకి ఎంటర్ అవుతారు తెలియక. అవును. సో దాంతోటి వాళ్ళు తీసుకెళ్లి పాకిస్తాన్ జైల్లో పెడతారు. పాకిస్తాన్ జైల్లో పెట్టినప్పుడు దాని మీద భారత విదేశాంగ శాఖ వీళ్ళందరూ ప్రయత్నం చేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు టెక్నికల్ గా పేరులో కొంత మార్పు వచ్చిన కారణంగా హీరో నాగ చైతన్యతో పాటు అందరు రాకుండా ఒక అతను ఆగిపోతాడు. ఒక అతన్ని విడుదల చేయరు. అయితే అతని కోసం నేను విడుదల ఇతను ఆల్రెడీ విడుదల చేశారు ఇతన్ని. నేను ఎళ్ళను, ఈ జైల్లోనే ఉంటాను. అతను విడిచిపెట్టేదాకా నేను అందరిని వదిలిపెట్టిన తర్వాత మాత్రమే నేను పాకిస్తాన్ జైలు నుంచి బయటకొస్తాను. అంతే హ్మ్. తప్ప నాతోటి ఉన్నటువంటి వాళ్ళు జైల్‌లో ఉన్నప్పుడు నేనెట్ట బయటకొచ్చేది అని చెప్పేసి ఆయన అంటాడు. నాగ చైతన్య. అంటే తర్వాతొస్తాడు అతను. తర్వాత ఎప్పుడైనా వస్తాడు మనం పోదాం పా అంటే నో అని చెప్పేసి అక్కడే కూర్చుంటాడు. అందుకే తండేల్ అన్నారు ఆ సినిమా. నాయకుడి లక్షణం. హ్మ్. అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయనకేమో హరీష్ సాల్వే లాంటి వీళ్ళని అడ్వకేట్‌లని పెట్టుకుంటారు. హ్మ్. నిరంజన్ రెడ్డి గారిని లాంటి వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈళ్ళకేమో పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని పెట్టారు. ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఎవరు అనంటే, షర్మిల గారు చెప్పిన దాని ప్రకారం షర్మిల గారు చెప్పారు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి గురించి. చాలా క్లియర్‌గా చెప్పారు. ఎలాంటి వాళ్ళు ఇతనని. రాజశేఖర రెడ్డి గారినే చార్జ్ షీట్‌లో పెట్టించారు ఈయన. ఏది కిట్ పోకో కేసులో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కిట్ పోకో కేసులో రాజశేఖర రెడ్డి గారి పేరునే చార్జ్ షీట్‌లో పెట్టించినటువంటి అడ్వకేట్ ఈయన. దానికి బహుమతిగానే ఆయనకి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పోస్ట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన మొదటి వారంలోనే అని చెప్పి షర్మిల గారు చెప్పారు. నేను చెప్పడం కాదు. షర్మిల గారే చెప్పారు.
సరే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు నిజంగా షర్మిల గారు చెప్పినట్టు ఈయన మంచి పాపులర్ అడ్వకేట్ అని అంటే చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ పంపించి 53 రోజులు జైల్లో పెట్టించిన అద్భుతమైనటువంటి అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారే అని చెప్పేసి ఆయన ఫీల్ అవుతుంటారు అనేది ఈ సహచర న్యాయవాదులు చెప్తుంటారు. ఆ రోజున ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు. అది ఏ విధంగా పొలిటికల్ మోటివేటెడ్ కేసు అనేది అందరికీ తెలుసు. బట్ ఆ రోజు ఏంది, ఢిల్లీ నుంచి ఎంతమంది, సుప్రీంకోర్టు నుంచి ఎంతమంది అడ్వకేట్స్ తీసుకొచ్చినా కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి దెబ్బకి ఎవరు చాలరు అని చెప్పి ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సరే చేసుకోవచ్చు, తప్పలేదు, ఎవరి అభిమానం వాళ్ళది. బట్ ఆ రోజు చేసినటువంటి ప్రచారం అది. మరి ఇవాళ వల్లభనేని వంశీ జైలుకి వెళ్ళినా, లేదు పోసాని కృష్ణమురళి జైలుకి వెళ్ళినా, దానికి కారణం పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి వాదించడం చేత కాదు, అసలు ఆయనకి లా పాయింట్సే తెలియదు, అందుకే వీళ్ళందరూ రిమాండ్కి వెళ్ళిపోతున్నారు అనేటువంటి వర్షను వస్తుంది. పైగా ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు కూడా ఆయన రిమాండ్కి పంపించారు. రిమాండ్కి పంపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అవినీతికి పాల్పడ్డారని డిసైడ్ చేస్తున్నారు. ఆయన డిసైడ్ చేస్తూ ఆ రోజున సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి సంజయ్ని పక్కన పెట్టుకొని వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళు హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా ప్రచారం చేశారు. అది అసలు యాక్చువల్ గా నిబంధనలకు విరుద్ధం. అది కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి తెలియకుండా చేశారు అప్పట్లో. ఆ కేసు కూడా ఇప్పుడు నడుస్తుంది. ఎందుకంటే అప్పుడు ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా ఉన్నారు కాబట్టి, ప్రభుత్వ సర్వీస్ లో ఉన్నారు, ఆయన గౌరవ వేతనం తీసుకుంటున్నారు కాబట్టి ఆయన ప్రెస్ మీట్లు పెట్టి చెప్పడానికి లేదు. మరి ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు. ఆయన సంజయ్ కూడా ఇరికిచ్చారు, ఐపీఎస్ ని, ఆయన్ని కూడా ఇరికిచ్చారు. ఈయన ఢిల్లీలో, హైదరాబాద్ లో ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ జరిగినప్పుడు, పైగా అరెస్ట్ జరిగినప్పుడు అక్కడ కాస్ట్ పిటిషన్ వేస్తున్నారు సుప్రీంకోర్టులో. కాస్ట్ పిటిషన్ మీద అసలు ఇంత తీర్పు కూడా రాలేదు. అయినా కానీ వీళ్ళు డిసైడ్ చేసేసారు, చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో డబ్బులు సూట్ కేసు కంపెనీలతో తీసేసుకున్నారని చెప్పేసి. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు. వాస్తవంగా అది మినిమం ఎవరికైనా తెలుస్తుంది అది. సో కాబట్టి ఇలాంటి విషయాలు న్యాయపరంగా ఆయనకి పెద్ద స్థాయిలో పరిజ్ఞానం లేదు. అందుకే ఇప్పుడు వల్లభనేని వంశీ అలాగే పోసాని కృష్ణమురళి ఇద్దరు రిమాండ్కి వెళ్ళాల్సి వచ్చింది అనేది ఒకటి. రెండేంటంటే మీకు పోసాని కృష్ణమురళి విషయంలో మనం తీసుకుంటే ఆయన్ని అరెస్ట్ చేశారు, హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత నిన్న రాత్రి 9:30 నుంచి 5:30 దాకా ఆయన్ని విచారించారు పోలీసులు. విచారిస్తే నువ్వు ఎందుకు ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని, అలాగే వాళ్ళ ఇంట్లో మహిళల్ని ఎందుకు మీరు దూషించారు అని అంటే, నన్నేం చేయమంటావు, సజ్జల రామకృష్ణారెడ్డికి స్క్రిప్ట్ ఇచ్చారు, స్క్రిప్ట్ తో రాశాను అని చెప్పేసి ఆయన ఏదో చూచాయిగా చెప్పినట్టు తెలుస్తుంది. కానీ రిపోర్ట్స్ లోనేమో, పేపర్ రిపోర్ట్స్ లోనేమో అది మొత్తం నేనే సొంతంగా చెప్పాను అని చెప్పి ఆయన చెప్పినట్టు వచ్చింది. సరే ఆయన ఏం చెప్పాడు అనేది పక్కన పెడితే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో అక్కడ రైల్వే కోడూరు జడ్జి దగ్గర ప్రవేశపెట్టినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నేను వాళ్ళని దూషించిన మాట వాస్తవం అని చెప్పి ఒప్పుకున్నాడు రైల్వే కోడూరు జడ్జి దగ్గర. అందుకే ఆయన్ని రిమాండ్కి పంపించింది. ఒప్పుకున్నాడు, జడ్జి దగ్గర ఒప్పుకున్నాడు, అందుకే ఆయన రిమాండ్కి పంపించింది. మరి ఇది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్తే అది చెప్తారు కదా జనరల్ గా. ఇప్పుడు ఎవరైతే రిమాండ్ ఖైదీలు ఉంటారో లేదా వాళ్ళు నిందితులు ఉంటారో, ఆ నిందితులు జనరల్ గా ఈ అడ్వకేట్ చెప్పిన మాట వింటారు కదా. మరి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చెప్పింది విని ఇప్పుడు రిమాండ్ లో ఉన్నారు పోసాని కృష్ణమురళి. ఇంకోటి ఏంటంటే వల్లభనేని వంశీది కూడా అంతే. వల్లభనేని వంశీది కస్టడీ తీసుకొని 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, అందుకని ఏం చేస్తారని చెప్పి ముందేగానే ఈయన అంటాడు, ఎవరు, పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. అంటే 3rd డిగ్రీ ప్రయోగిస్తారని చెప్పి డిసైడ్ అవుతున్నారు అనమాట. డిసైడ్ చేస్తున్నాడు ఆయన ఇండైరెక్ట్ గా. సో కాబట్టి ఇదంతా కూడా చూస్తుంటే పొలిటికల్ గా ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు రాజకీయ సానుభూతి కోసం ఈ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని మరిన్ని రోజులు జైల్లో ఉంచితే బెటరు అనేటువంటి యాంగిల్లో ఏమైనా చేస్తున్నారా అనేది. ఎందుకంటే ఆయన మరీ అంత వాదనలు చేయలేనటువంటి స్థాయిలో లేరు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. బాగానే వాదిస్తారు, కానీ ఆయన వాదించట్లేదంటే డౌట్ వస్తుంది. పొలిటికల్ గా ఏమైనా సింపతి అదే వ్యూహం అయ్యి ఉండొచ్చు రాజకీయ కోణం నుంచి తీసుకుని. ఎందుకంటే ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కూడా, అడ్వకేటే కాదు,
పొలిటికల్ యాంగిల్‌లో ఆలోచిస్తే కావాలని వీళ్ళని జైల్‌లో పెట్టి సింపతి గెయిన్ చేయడానికి ఏమన్నా ప్లాన్ చేశారనేటువంటి డౌట్స్ కూడా ఇప్పుడు మొదలయ్యాయి. ఇంకొన్ని ఓకే. రోజులు పోతే గాని అసలు ఏంటి వీళ్ళ వ్యూహం అనేది స్పష్టత రాదు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్.